హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 22 మార్చ్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్ గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అనాకాడమీ వచ్చేసి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన పర్టికులర్ కొన్ని బ్యాచ్ కోర్సెస్ని నాలెడ్జ్ని సంపాదించడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఒక ఆఫర్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఎవరైతే 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతుంది అనమాట. ఈ ఆఫర్ వచ్చేసి మనకు మార్చ్ 22, 23 వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది. అదేవిధంగా మనకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉండబోతుంది. పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పై క్విజ్ ప్రిపరేషన్ అనేది నిర్వహిస్తారు వీళ్ళు. మిత్రి శ్రీనివాస్ సార్, అదేవిధంగా మిత్రి దత్తు సార్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మార్చ్ 24న 5 PM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి అదే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ వచ్చేసి పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ట్రిక్స్ ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి చెప్తా ఉంటారనమాట బాలకృష్ణ సారు, అదేవిధంగా మురళీకృష్ణ సార్. ఇది వచ్చేసి మార్చ్ 25న 7:59 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక సెషన్ నడుస్తుందండి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ వాళ్ళకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ విషయాలు అయితే చర్చిస్తారు బాలకృష్ణ మండపాటి సార్. ఇది మార్చ్ 26న 9 PM ఉండబోతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే నిర్వహించబోతున్నారండి. ఇది ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉండబోతుంది. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రెండు సపరేట్గా. ఇది వచ్చేసి మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలను ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ఒకవేళ కానీ మనము ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మార్చ్ 26 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మళ్ళీ గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ ఇది మనకు వచ్చేసి 27th ఉండబోతుంది. అంటే 26th ఒకటి, 27th ఒకటి అనమాట. ఇది 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మనకు స్కాలర్షిప్ ఇస్తారు సబ్స్క్రిప్షన్లో. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ సిలబస్ క్లియర్ చేస్తారు, రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ ఇస్తాడు, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ నేను యాక్చువల్గా అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ మీరు ఇక్కడ కింద నేను షో చేస్తున్నాను EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1530 రూపాయలకి వస్తుంది, 1700 రూపాయలది. ఈ యొక్క కోడ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కూడా మీకు షో చేస్తాను, మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ వాడితే మీకు సబ్స్క్రిప్షన్లో బెస్ట్ ఆఫర్స్ వస్తాయి, మీరు మిస్ కాకండి. మన కోడ్ EDU TEC 10 అనే కోడ్ వాడండి, మీకు మంచి ఆఫర్స్ అవి అప్లికేబుల్ అవుతాయి. అండ్ మీకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో కూడా డబ్బులు తగ్గుతాయి. ఓకేనా? దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. చూడండి, మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే 2026 వరకు ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం. 2026 వరకు దేశంలో ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, దీన్నే NACP అంటారనమాట. అంటే ఇది నేషనల్ ప్రోగ్రామ్ అనమాట. అంటే లైక్ ఏంటంటే ఎయిడ్స్, అదేవిధంగా లైంగిక సంక్రమణ వ్యాధులు ఉంటాయి కదా, వాటిని నియంత్రించడానికి ఇది ఒక కార్యక్రమం కింద పనిచేస్తుంది. అయితే ఈ కార్యక్రమాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించాలన్న నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం 4వ దశ గత ఏడాది అంటే ఇప్పుడు 2021 మార్చి 31తోనే కంప్లీట్ అయిపోయింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మళ్ళీ చెప్తోంది, ఏం చెప్పింది, ఇప్పుడు లేటెస్ట్గా ఈ 5వ దశ ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది. 5వ దశ 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని, ఇందుకోసం 15,471.94 కోట్ల బడ్జెట్ను కేటాయించారని వెల్లడించింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐరాస సలహా మండలిలో జయతి ఘోష్, భారతీయ ఆర్థికవేత్త జయతి ఘోష్కు అరుదైన గౌరవం లభించిందండి. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సలహా మండలికి ఆమెని ఎంపిక చేసినట్లుగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అనౌన్స్ చేశారు. లిబియా మాజీ అధ్యక్షుడు, నోబెల్ గ్రహీత ఎల్ఎస్ జాన్సన్ సర్డిఫ్, స్వీడన్ మాజీ ప్రధాని స్టీఫెన్ లోహెన్ సహా మొత్తం 12 మంది అంతర్జాతీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు ఈ సలహా మండలిలో ఉంటారు. ప్రపంచం ఆందోళన చెందుతున్న కీలక సమస్యలను పాలనాపరంగా ఎలా సాల్వ్ చేయాలనేది వీళ్ళు పరిశోధించి 2023లో నివేదికనైతే ఇస్తారనమాట. ఎవరికి ఇస్తారు? ఐక్యరాజ్య సమితికి నివేదిక ఇస్తారు ఈ సలహా మండలి వాళ్ళు.
జైతి ఘోష్ ప్రస్తుతం అమెరికాలో మసాచుసెట్స్ అమ్హార్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఆర్థిక సామాజిక వ్యవహారాలపై ఐరాస ఏర్పాటు చేసిన మరో ఉన్నత స్థాయి సలహా మండలిలోనూ ఆమె సభ్యురాలుగా కూడా ఉండడం జరిగింది. మొత్తం 2 సలహా మండలికి ఆమె సభ్యురాలుగా కొనసాగుతున్నారండి, గుర్తుపెట్టుకోండి. ఐరాస మీన్స్ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి సలహా మండలి ఏం చేస్తుందంటే ఐక్యరాజ్య సమితికి సలహాలు సూచనలు అందిస్తూ ఉంటుంది అనమాట. అది వేరే సెక్టార్స్ ఉంటాయి, లైక్ ఓన్లీ ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి కావచ్చు, లేదంటే ఫుడ్ సెక్టర్, ఏదైనా సరే ఐక్యరాజ్య సమితి పరిగణలోకి తీసుకున్న ప్రతి సమస్యని సాల్వ్ చేయడానికి సలహా మండళ్ళు ఉంటాయి. అది తర్వాత జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన కేంద్రం. చూడండి, అసలు ఈ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏంటో అనేది ఒక్కసారి మనం చూద్దాం. భారత న్యాయ వ్యవస్థలో అంటే ఏంటి, మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోర్టులు ఏవైతే ఉంటాయో ఆ కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన కోసం, అంటే మౌలిక వసతులు ఏంటి, కనీస మౌలిక వసతులు ఏంటి, మంచిగా టాయిలెట్స్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, సౌకర్యం అంటే ఒక కార్యాలయాన్ని, ఒక కోర్టు నడపడానికి కావాల్సిన కనీస అవసరాలను ఏర్పాటు చేయడం కోసం నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను, గుర్తుపెట్టుకోండి, నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఎవరికి వచ్చే ప్రతిపాదనలు? కేంద్ర ప్రభుత్వానికి. అయితే ఇందులో ప్రత్యేకంగా కేంద్ర న్యాయశాఖ దీని మీద బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నమాట, పర్టికులర్ డిపార్ట్మెంట్. అయితే దీనికి ప్రజెంట్ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ అంశంపై నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చేందుకు గాను సంబంధిత ప్రతిపాదనలు రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు కోరినట్లుగా చెప్పారు. తమకు అందిన ప్రతిపాదన ప్రకారం ప్రధాన న్యాయమూర్తి ప్యాట్రన్ ఇన్ చీఫ్గా అథారిటీకి పాలక మండలి ఉంటుందని చెప్తున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రణాళిక, వాటి అభివృద్ధి, వాటిని నిర్వహించడం, వాటి యొక్క మేనేజ్మెంటు, వాటి మార్గసూచి తయారీకి అనువైన కేంద్రీకృత వ్యవస్థగా ఈ అథారిటీ అనేది పనిచేస్తుందని చెప్తున్నారు. చెప్పాను కదా, ఈ నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మన దేశంలో ఉండే కోర్టుల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రజెంట్ మన దేశానికి చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారు ప్రతిపాదించారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ ప్రతిపాదన మీద అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకి, రాష్ట్రాలకి ప్రతిపాదనలు పంపించారనమాట. మీ అభిప్రాయాలు ఏంటనేది తెలియజేయండి అని. సో అవి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, తరువాత 75 మంది మహిళలకు నీతి ఆయోగ్ అవార్డులు. గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ దృఢమైన సమర్థమైన దేశ నిర్మాణంలో పార్ట్నర్లైన అంటే భాగస్వాములైన 75 మంది మహిళలకు నీతి ఆయోగ్ అనేది ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 21, దీన్ని WTI అంటారనమాట. అంటే ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 21 పేరుతో నీతి ఆయోగ్ అనేది 75 మందికి మహిళలకు అవార్డులు అయితే ఇచ్చిందండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75, అందుకే 75 మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మహోత్సవ్లో భాగంగా సంఘ సేవ చేసిన వారికి తయారీ రంగంలో కానీ, ఆర్ట్స్లో కానీ, డిజిటల్ ఇన్నోవేషన్లో కానీ, అండ్ పర్యావరణ పరిరక్షణ, ఇలాంటి మొత్తం 7 విభాగాల్లో మంచి పనితీరు, విజయవంతమైన పనితీరు కనబరిచిన వాళ్ళని ఎంపిక చేశారు. ఈ అవార్డు గ్రహీతల్లో కిరణ్ బేడి పుదుచ్చేరికి ఆమె లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండేవారు, ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసరు. కిరణ్ బేడి, అరుంధతి భట్టాచార్య, దేవయాని ఘోష్, షైనీ నిల్సన్, లవ్లీనా, రంజితా కాంత్ అండ్ సిమ్రన్జిత్ కౌర్, పరిణితి నాయక్, రోహిణి మైక్రోసాఫ్ట్కి చెందిన ఆమె, ఆర్థిక షా కెనరా క్యాపిటల్స్, జో అగర్వాల్ టచ్కిన్ అండ్ కుష్బా అవంతి మంత్ర సంస్థ, కృతి పునియా ఒకాహి, మాలిని పారిహార్ స్టోన్ షూ, మోహా లహారి రెస్టీ నెట్వర్క్, నీలం చేంబర్ ఇండస్ట్రీస్ క్రాఫ్ట్, నీతు యాదవ్ అనిమోల్ టెక్నాలజీస్, నేహ పాతక్ కాస్టన్స్ టెక్నాలజీస్, నిమిషా వర్మ అలోహ్ హెసెల్, ప్రీతి రావు విజీ, అదేవిధంగా నిషా జైన్ గ్రోవర్ వాత్సల్య ఎడ్యుకేషన్ సొసైటీ, సుప్రియా పాల్ జోస్టాక్స్ అండ్ సుమితి మహంతి ఎర్త్ టు ఆర్బిట్, రాధికా బాత్రా ఎవ్రీ ఇన్ఫ్రంట్ మోటార్స్, రిచా సింగ్ యువర్ దోస్త్ హెల్త్
ఇలాంటి వాళ్ళు ఉండడం జరిగింది ఈ అవార్డులో. ఈ అవార్డు గ్రహీతలంతా తమ తమ రంగాల్లో ట్రెండ్ సెట్టర్గా ఉన్నారని నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ చెప్పడం జరిగింది. ప్రముఖ గాయకుడు కైలేష్ ఖేర్ మహిళల ప్రాముఖ్యత చాటే పాటలతో అలరించారు ఈ అవార్డుల ప్రధానోత్సవంలో. భారత్లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబీ షార్ప్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి నిన్ననే పద్మ అవార్డులను కూడా ప్రదానం చేయడం జరిగిందనమాట రాష్ట్రపతి గారు. దాని గురించి నేను ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎవరెవరికి అవార్డులు వచ్చాయని చెప్పాను. ఆ యొక్క ప్రధానోత్సవం గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ తెలుసుకుంటే చాలు. సాగు చట్టాల రద్దుతో రైతులకు అన్యాయమే, అదేంటో ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి అనిల్ గన్వత్, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెడ్లైన్స్లో అత్యధిక మంది వ్యవసాయదారులు నష్టపోతారు, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వెల్లడించిందండి. సుప్రీంకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసింది, 3 చట్టాల యొక్క పనితీరు మీద ఒక కమిటీని ఏర్పాటు చేసింది అనమాట. ఆ కమిటీ నివేదిక అనేది సబ్మిట్ చేసింది. ఆ నివేదిక ఏముందో, ఆ నివేదికలో ఏం చెప్పిందనేది ఒకసారి చూద్దాం. కొత్త సాగు చట్టాల రద్దును సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వ్యతిరేకించిందండి. రద్దు చేయకూడదని చెప్తోంది ఇండైరెక్ట్గా. ఈ చర్య అత్యధిక మంది రైతులకు అన్యాయం చేస్తుందని అభిప్రాయపడింది. రద్దుకు బదులు కొత్త చట్టాల అమలు రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించి కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో వాటిల్లో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలిపింది. దీనివల్ల వ్యవసాయ మార్కెట్లలో పోటీతత్వం పెంచాలన్న చట్టాల స్ఫూర్తి కొనసాగుతుందని, ఒకే దేశం ఒకే విపణి సూత్రం ఉల్లంఘన జరిగిందని ఆ రిపోర్ట్లో, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలతో చర్చించి పరిష్కారం చూపించడం కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక బయటపడింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ S.A. బోబ్డే నేతృత్వంలో ఈ కమిటీ గత ఏడాది మార్చి 19న సర్వోన్నత న్యాయస్థానానికి షీల్డ్ కవర్లో ఈ నివేదికను అందజేసింది. ఆ నివేదిక ఇప్పుడు బయటపడింది అనమాట. ఆ కమిటీలోని సభ్యుడిగా ఉన్న అనిల్ గన్వత్ దీనిని బహిర్గతం చేస్తూ నివేదికను అనౌన్స్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 3 సార్లు లేఖ రాసినా ఫలితం లేకపోయిందని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కమిటీలోని మరో 2 సభ్యులు అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషి విలేకరుల సమావేశంలో పార్టిసిపేట్ చేయలే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 సాగు చట్టాలను రద్దు చేసినా, దీర్ఘకాలం అమలు చేయకుండా నిలిపి ఉంచిన వాటికి నిశ్శబ్దంగా మద్దతిస్తున్న అత్యధిక మంది రైతులకు అన్యాయం చేసినట్లేనని కమిటీ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. ఒప్పంద వ్యవసాయంలో తలెత్తే వివాద పరిష్కారాల కోసం సివిల్ కోర్టులు, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి ఉంచాలని తెలిపింది. సో కేంద్ర వ్యవసాయ మంత్రి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి GST కౌన్సిల్ తరహాలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందులో సభ్యతత్వం కల్పించాలని చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతి కేజీ బియ్యం, గోధుమలకు బదులు వాటి కనీస మద్దతు ధరతో పాటు 25% అడిషనల్ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకునే స్వేచ్ఛను లబ్ధిదారుడికి ఇవ్వాలని, దీనివల్ల విభిన్నమైన ఆహార ధాన్యాలను ఎంచుకునే అవకాశం వారికి వస్తుందని చెప్తున్నారు. ఇదండి యాక్చువల్గా ఏంటంటే మనకి రైతుల కోసం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు ఉన్నాయి కదా, మొత్తానికి వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి కారణం ఏంటంటే రైతులు పెద్ద ఎత్తున పర్టికులర్గా హర్యానా ఢిల్లీ బోర్డర్, ఢిల్లీలో పాగా వేసి మొత్తానికి నిరసన చేసి ఎలాగోలా సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ కమిటీ నిర్మించింది అనమాట. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీనికంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యాక్చువల్లీ ఈ కమిటీ కిందటి సంవత్సరమే సుప్రీంకోర్టుగా తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది, కానీ ఆ రిపోర్ట్ ఎంతవరకు బయటికి రాలే. ఇప్పుడు అందులో మెంబర్గా ఉన్న అనిల్ గన్వత్ అయితే ఆ రిపోర్ట్ని బయట పెట్టారు. అయితే ఇందులో కొన్ని కీలక సిఫార్సులు ఏం చేసింది, ఈ సాగు చట్టాలపై కమిటీ చేసిన కొన్ని కీలక సిఫార్సులు ఏంటనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, అవి చూద్దాం. రైతుల ఉత్పత్తి, వ్యాపార, వాణిజ్య అంటే ప్రోత్సాహక సదుపాయాల చట్టం 2020లోని సెక్షన్ 7లో పేర్కొన్నట్లుగా ధరల సమాచారం, మార్కెట్ నిఘా వ్యవస్థ ఏర్పాటును కొంచెం స్పీడప్ చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లు లైక్ APMCలు కొత్త చట్టాల్లో చెప్పిన ట్రేడ్ ఏరియాల్లో లావాదేవీల మధ్య అంతరం తొలగించడానికి చర్యలు తీసుకోవాలి. అండ్ MPMCల్లో వసూలు చేసే మార్కెట్ రుసుములు, సెజల్ను పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది. GST అమలు తర్వాత ఆదాయాన్ని, నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించినట్లుగానే ఈ చట్టం అమలు ద్వారా ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేయడానికి
3-5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పరిహార నిధిని కూడా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, రైతుల సాధకారిత రక్షణ ధరల హామీ ఒప్పందం వ్యవసాయ సేవల చట్టం 2020 కింద భూములను లాగేసుకుంటారని రైతుల్లో ఉన్న అపోహలు అనుమానాలను తొలగించడానికి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేయాలి. నిత్యావసర వస్తువులు సవరణ చట్టం 2020లో పండ్లు కూరగాయల ధరలు 100%, ఇతర వస్తువుల ధరలు 50% పెరిగితే అప్పుడు వాటిపై నియంత్రణ విధించాలని నిబంధన ఉంది. అలా కాకుండా ఈ నిష్పత్తిని 200% నుండి 75కి పెంచాలి. ఒక సామర్థ్యానికి మించి ఉన్న అన్ని గోదాములను గిడ్డంగులను అభివృద్ధి నియంత్రణ సంస్థ వద్ద నమోదు చేసేలా ఒక రూల్ ఉండాలి. వరి గోధుమ సేకరణపై పరిమితులు విధించాలి. దీని ద్వారా ఆదా చేసిన మొత్తాన్ని ధరల స్థిరీకరణ అంటే ధరలు స్టాండర్డ్గా ఉండేలా ఈ నిధికి మళ్లించి పోషకాలు అందించే తృణధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, ఉల్లి, ఆలుగడ్డల సేకరణ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది అయితే మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఈ 3 చట్టాల్లో కొన్ని చేంజెస్ చేసుకొని వస్తామని. మేబీ ఈ పర్టికులర్ ఈ ఏవైతే సిఫార్సులు ఉన్నాయో వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఫ్యూచర్లో ఈ చట్టాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఏర్పాటు చేసిన కమిటీ, ఈ కమిటీకి హెడ్గా మాజీ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో ఈ కమిటీ మొత్తానికి చేసిన సిఫార్సుల్ని అందులో సభ్యుడిగా ఉన్న కమిటీలో సభ్యుడిగా ఉన్న అనిల్ గన్వత్ అయితే బయట పెట్టారు. అయితే ఈ రిపోర్ట్ ఎప్పుడో సబ్మిట్ చేసింది కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఏది కూడా బయటికి రాలే. తర్వాత ఓడినా ధామీకే ఉత్తరాఖండ్ పగ్గాలండి. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ త్వరలో ప్రమాణ స్వీకారం. చూడండి, ఉత్తరాఖండ్ యాక్చువల్గా మనకి రీసెంట్గా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి కదండి. అందులో పర్టికులర్గా బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అందులో సీఎంలుగా నియామకాలు జరిగాయి. అదేంటో చూద్దాం. ఉత్తరాఖండ్ గోవా ముఖ్యమంత్రుల విషయంలో 11 రోజులుగా కొనసాగుతున్న ఏదైతే పర్టికులర్ అటెన్షన్ ఉందో దానికి ఎండ్ అయితే పడిందండి. ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ, గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ అయితే చేపట్టనున్నారన్నమాట సీఎం పదవులు. కేంద్రం పరిశీలకులుగా వచ్చిన మంత్రులు రాజ్నాథ్ సింగ్, మీనాక్షి లేఖి సమక్షంలో డెహ్రాదూన్లో సోమవారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ధామీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని రాజ్నాథ్ సింగ్ అనౌన్స్ చేశారు. తన సొంత నియోజకవర్గమైన కటిమాలో ధామీ ఓడిపోయారు. యాక్చువల్గా ఇప్పుడు సీఎం పదం చేపట్టబోతున్న పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ ఇంతకుముందు సీఎం, ఇప్పుడు కూడా అతనే సీఎం. యాక్చువల్గా ఈ రీసెంట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. గటిమాల అనే నియోజకవర్గం నుండి ఆయన ఓడిపోయారు. ఆయన మళ్ళీ సీఎం అవుతారా లేదా అన్న టెన్షన్ ఉండేది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, ధన్సింగ్ రావత్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూని, కేంద్ర మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తదితరుల పేర్లు సీఎం రేసులో వచ్చాయి. భాజపా అధిష్టానం మాత్రం 46 ఏళ్ల ధామీ వైపే మొగ్గు చూపడంతో ఎమ్మెల్యేలు అదే బాట అనుసరించారు. రాష్ట్ర 12వ సీఎంగా ధామీ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫిబ్రవరి 14న జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 47 సీట్లు అయితే సాధించిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అండ్ వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి బీజేపీ ఉత్తరాఖండ్లో. నెక్స్ట్, ఉత్తరాఖండ్ తరహాలో గోవాలోనూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ సావంత్కే మళ్ళీ సీఎం పగ్గాలు అప్పచెప్పారు. ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విశ్వజిత్ రాణే రూపంలో పోటీ ఎదురైన అధిష్టానం ఆశీస్సులు లభించడంతో ఆయన రీసెంట్ మీటింగ్లో ఆయనకి అంటే ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి భాజపా కేంద్ర పరిశీలకులుగా నరేందర్ సింగ్ తోమర్, ఎల్ మురుగన్ సహా గోవా ఎన్నికల బాధ్యుడు దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవ్వడం జరిగిందండి. సో ఇలా ఎందుకంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ సీఎంలను ఎన్నుకోవడానికి, అక్కడ ముఖ్యమంత్రులు ఎన్నుకోవడానికి శాసనసభలో ఎన్నికైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర పార్టీ పరిశీలకులుగా కొంతమందిని పంపి అక్కడ చర్చలు జరిపి ఎవరిని సీఎంగా ఎన్నుకోవాలనేది డిసైడ్ చేస్తారనమాట. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరిని పంపించడం జరిగింది. మార్చి 10న ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా 40 స్థానాల్లో అసెంబ్లీ 20 సీట్లు సాధించింది. 2 మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు, 3 స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని అయితే బీజేపీ ఏర్పాటు చేస్తుంది అక్కడ. అది తర్వాత మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్ అండి. మణిపూర్ ముఖ్యమంత్రిగా బిరేన్ సింగ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరుసగా సెకండ్ టర్మ్లో కూడా ఆయన సీఎంగా కొనసాగుతున్నారు.
రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో గవర్నర్ గణేషన్ బిరేన్తో సీఎంగా 5 ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత జియో వరల్డ్ సెంటర్కు సిఐఎస్ఎఫ్ భద్రత. సో చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముంబైలో ఉన్న వ్యాపార వినోద కేంద్రం, దీన్ని జియో వరల్డ్ సెంటర్ అంటారనమాట. ఇది ఒక బిజినెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ అనమాట. ఇది ముంబైలో ఉంది. దీని పేరు జియో వరల్డ్ సెంటర్. దీనికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి అంటే సిఐఎస్ఎఫ్ చెందిన 230 మంది సాయుధ సిబ్బంది భద్రత కల్పించనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అండ్ టోనీ బంద్రా కుంద్రా కాంప్లెక్స్లోని 18.5 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ కేంద్రం ఫిఫా ఫుట్బాల్ మైదానం కంటే 12 రెట్లు, అంటే న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 10.3 రెట్లు పెద్దది. జియో వరల్డ్ సెంటర్ వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉగ్రవాద విధ్వంస నిరోధక రక్షణ కల్పిస్తారని, ఈ దళం కొద్ది రోజుల్లోనే అక్కడ నిధుల్లో చేరుతుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది మే లేదా జూన్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మీటింగ్ జరిగే ఈ కేంద్రానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లుగా కేంద్ర భద్రతా సంస్థలు నివేదించాయి. కాబట్టి అలాంటివేవి ఉండకుండా, ఎందుకంటే వన్స్ ఈ పర్టికులర్గా ఏదైనా ఇష్యూ జరిగిందే అనుకోండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది. ఈ టైంలో కానీ ఏమైనా తేడా కొట్టింది అనుకోండి, అటాక్స్ కానీ ఏమైనా జరిగాయి అనుకోండి, ఇంకా ఫ్యూచర్లో మన ఇండియాలో ఒలింపిక్స్ జరిగే ఛాన్స్ని మనం కోల్పోతాం అనమాట. కాబట్టి ఇప్పటి నుండి దానికి పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆహార శుద్ధి రైతుకు లబ్ధి, దీని గురించి చూద్దాం. వ్యవసాయ రంగం కీలకంగా ఉన్న మన ఇండియాలో ఆహార శుద్ధి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు, దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ప్రముఖ ఆర్థికవేత్త గంగరాజన్ అనౌన్స్ చేశారు రీసెంట్గా. ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సాహంతో రైతులు రాబడిని పెంచొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం అది లాభదాయక రంగంగా మారింది. పంటల ఉత్పత్తులను నేరుగా వినియోగించుకునేలా సిద్ధం చేయడానికి జరిగే ప్రక్రియ ఆహార శుద్ధిని వ్యవహరిస్తాం. అంటే చూడండి, మనము ఆ పంటల ఉత్పత్తులు ఉంటాయి కదా, అవి నేరుగా వినియోగించుకునేలా వెంటనే, ఇప్పుడు రైతులు చూడండి, రైతు బజార్లో అమ్ముతారు కదా, సో దానికి ప్రాసెసింగ్ ఎవరు చేసుకుంటారు? రైతులే చేసుకుంటారు. అలా వెంటనే మార్కెటింగ్ చేయడానికి తగ్గ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫుడ్ ప్రాసెసింగ్ అంటాం. వ్యవసాయ ఉత్పత్తులను ఇది అదనపు విలువలను జోడిస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్కి ఇంకొంచెం వాల్యూని పెంచడానికి అవకాశం వస్తుంది. వెంటనే రా మెటీరియల్ని మనం ఇచ్చేయకుండా, రా మెటీరియల్ కాకుండా సో దాన్ని క్లీనింగ్ చేసి నీట్గా చేసి అమ్మడం అనేది ఆ ప్రోడక్ట్ మీద అటెన్షన్ పెరుగుతుందని చెప్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇది అడిషనల్ విలువ ఇస్తుంది. ఆహార సంరక్షణ మెరుగుపరచడానికి, అందులోని కలుషితాలను తొలగించడానికి అధునాతన టెక్నాలజీని వాడడం వల్ల ఈ పరిశ్రమకు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుంది. మన ఇండియా ఆహార శుద్ధి రంగం ప్రపంచంలోనే అతిపెద్దది. దేశీయంగా ఈ మార్కెట్ వాల్యూ 2025-26 నాటికి $53.5 వేల కోట్ల చేరవచ్చని ఒక అంచనా ఉంది. ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పలు చర్యలు తీసుకుంటుంది. 2021 ఆగస్టు 1 నాటికి మన ఇండియాలో 22 మెగా ఫుడ్ పార్కులు పనిచేస్తున్నాయి. వాటి సంఖ్యను 40కి పైగా పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్. ఈ పర్టికులర్ రంగంలో అభివృద్ధికి ఆహార శుద్ధి క్లస్టర్లను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. అదే టైంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న యూనిట్ల స్థాపనతో ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. వాటిని పెద్ద పరిశ్రమలకు అనుసంధానించడం ద్వారా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆహారం శుద్ధి చేయడంలో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు శుద్ధి, నిల్వ చేయడము, ప్యాకేజింగ్ చేయడం, సంరక్షించడం వంటి ప్రక్రియలు ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ప్రస్తుతం భారత్లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో 10% ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతుంది. అందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలదే ఎక్కువ వాటా. అంటే వాళ్ళే ఈ పర్టికులర్ రంగాల్లో వ్యాపారం చేస్తున్నారు. వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులు, ప్రాసెసింగ్ ఆహార పదార్థాలు భారత్ నుంచి 100 కంటే ఎక్కువ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అన్నమాట. విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు ఉన్నాయి. దేశీయంగానూ వాటికి డిమాండ్ ఉంది. ఈ రంగంలో అవకాశాలను నిరుద్యోగులు అందిపుచ్చుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వారికి ట్రైనింగ్ ఇచ్చి యూనిట్లను స్థాపించేందుకు హెల్ప్ చేయాలి. దానివల్ల వలసలను ఆపొచ్చు అనమాట. విలేజెస్ నుండి సిటీస్కి ఎవరైతే వచ్చేస్తున్నారో
పనుల కోసం వాటిని ఆపి సో వాళ్ళ విలేజెస్లోనే రైతులు పండించే పంటలను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసేలా అక్కడ చిన్న చిన్న క్లస్టర్లను ఏర్పాటు చేసుకునేలా అక్కడ ఉండే యువతకి ఒక సంఘంలో ఏర్పాటు చేసి బిజినెస్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే వేరే ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనే ఉద్దేశం తగ్గుతుంది. దేశంలో పలు చోట్ల రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆహార శుద్ధి యూనిట్లు నడుస్తున్నా అవి చాలా తక్కువ. ఈ రంగంలో ముడి సరుకును ఆహార, ఉద్యాన పంటలు, పాడి అండ్ పౌల్ట్రీ పరిశ్రమలు, ఆక్వాకల్చర్ తదితరుల నుంచి సేకరిస్తారు. దానివల్ల ఆయా రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అనేది వస్తుంది. పంటల వైవిధ్యానికి తోడ్పడడంతో పాటు ఆహార వృధాను ఈ పరిశ్రమ తగ్గిస్తుంది. ఎగుమతుల ద్వారా విదేశ మారక ద్రవ్యాన్ని పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. 2020-21లో భారత్ నుంచి తినడానికి, వండడానికి, వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తుల ఎగుమతులు $51,000 మేర ఉన్నాయి. అమెరికా, UAE, నేపాల్, కెనడా, శ్రీలంకలకు అధిక శాతం మనం వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి జరిగాయి. వాటిలో బిస్కెట్లు, మిఠాయిలు, బెల్లం, అల్పాహారం, తృణధాన్యాలు, వెఫర్లు, స్నాక్స్ తదితరులు ఉన్నాయి. గడిచిన దశాబ్దంలో ఆహార శుద్ధి రంగంలో 12% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు నమోదైంది. భారతదేశం ఆహార శుద్ధి విభాగంలో ప్యాకేజ్డ్ వాటర్, వండడానికి, తినడానికి సిద్ధంగా ఉండే పదార్థాలు, ఆల్కహాలిక్, శీతల పానీయాలు, బిస్కెట్లు, కేకులు, బ్రెడ్, కార్న్ఫ్లెక్స్ తదితర ఉత్పత్తులకు అనేది డిమాండ్ అయితే పెరిగింది. ప్రపంచ ఆహార ఉత్పత్తుల విపణనలో నాణ్యత, భద్రతలు కీలకంగా ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల నాణ్యత నిబంధనలకు లోబడి ఉండడం కంపల్సరీ. అందుకోసం ఆహార శుద్ధి రంగంలో సాంకేతికత చాలా అవసరం. ముడి సరుకును వినియోగ వస్తువులుగా మార్చే అన్ని దశల్లో టెక్నాలజీ అనేది కీ రోల్ పోషిస్తుంది. దానివల్ల ఆ పర్టికులర్ ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటి విలువ అనేది పర్ఫెక్ట్గా ప్రకటించవచ్చు. వాటి రవాణా కావచ్చు, నిల్వ అనేది ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఆహార శుద్ధి రంగంలో నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అనేక విద్యాలయాలు దీనికి సంబంధించిన కోర్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. దగ్గరలో భవిష్యత్తులో భారత్లోని కూడా ఫుడ్ ప్రాసెసింగ్లో గ్రాడ్యుయేట్లకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తే గ్రామాల్లో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయడం యువతకు అవకాశం కల్పించినట్టు అవుతుంది. సో సాంకేతిక నిపుణులతో పాటు పలు ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయొచ్చు తలుచుకుంటే. ఇప్పటికే ఇండియాలో ఆహార శుద్ధి పరిశ్రమ మొత్తం ఉపాధిలో 11% పైగా వాటా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోగలిగితే ఆర్థిక వ్యవస్థ ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేయడంలో యువతకి ట్రైనింగ్ ఇస్తే ఎంప్లాయబిలిటీ అనేది పర్ఫెక్ట్ రేంజ్లో ఉంటుందనేది ఒక వాదన అనమాట. సో అదేవిధంగా ఆహార శుద్ధి చేయడం అనేది చాలా కీ రోల్ పోషిస్తుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం రైతు నుండి వచ్చిన రా మెటీరియల్ని అలాగే తినేలేం కదా. సో వాటిని క్లీన్ చేయడము, లేదా పర్టికులర్గా వ్యవసాయం ద్వారా ఉత్పత్తి ఏవైతే ఫుడ్స్ ఉంటాయో అలాంటి వాటిని పర్టికులర్గా మార్కెటింగ్ చేయగలిగే క్లస్టర్స్ ఏర్పాటు చేయడం. క్లస్టర్స్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ ఒక సెంటర్ అనమాట. సో అలాంటివి ఏర్పాటు చేయడం అనేది బెనిఫిట్ని అయితే ఇస్తుంది. సో ఇది ఆహార శుద్ధి రైతుకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుంది అంటే రైతు లాభపడడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఇది టోటల్గా వీడియో. సో మనం అనుకుంటున్నాం ఏంటంటే ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ ఇలాంటి వాటి మీద టార్గెట్ చేసుకుంటే వాళ్ళు అంటే ఆ పల్లెటూరులో ఉండే వారసత్వం వల్ల ఎవరో కూడా సిటీస్కి వచ్చి సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి నడుచుకునే అవకాశం ఉంటుందన్నమాట. దానికి ఫ్యూచర్లో ప్రభుత్వాలు కూడా వెసులుబాట్లు కల్పిస్తాయి. దాని ద్వారా డెవలప్ అవ్వగలుగుతాం. ఇది గైస్ టోటల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.